స్టిల్ టెన్స్డ్ గా కనబడుతున్నారు. టెన్స్డ్ ఏం లేదు, టైర్డ్ అంటే దట్స్ ఇట్, నథింగ్ మచ్. దేర్ ఇస్ నథింగ్ టెన్స్డ్. ఓకే, ఆల్ ఓవర్ గా షూటింగ్ ఎలా నడిచింది సార్? ఇట్ వెంట్ వెల్ అండ్ ఇట్స్ నైస్, ఇట్స్ గుడ్. సో ఫైనలీ రేపు అనుకుంటున్నారా? రేపు ఏదో ఫంక్షన్ ఉందని చెప్పారు. రిలీజ్ ఈవెంట్ అండి, బట్ ద బిగ్గెస్ట్ ఈవెంట్ ఫర్ us would be Feb 1st, Feb 8th. Okay. When the movie releases, that's when you will have your verdict told. మీరు ఇంటర్వ్యూస్ ఇచ్చి సైడ్ అయిపోయినట్టున్నారు. ఇట్ షోస్ ఆన్ యువర్ ఫేస్ యాక్చువల్లీ. It's part of the job అండి. True. కథ చెప్పడం బాధ్యత అవుతాయి, బట్ జస్ట్ టు కమ్యూనికేట్ టు ద ఆడియన్స్ వాట్ టు ఎక్స్పెక్ట్ or to let people know what is in store. That's part of selling or part of informing is part of the job of the director or the main actor. Someone has to do it. True, exactly. Yeah. So కానీ ఏంటంటే ఇంటర్వ్యూస్ 1 2 3 4 1 by 1 అయ్యే కొద్దీ మీరు అవే క్వశ్చన్స్ అవే ఆన్సర్లు చెప్పాల్సిన పాపం కొంచెం ఇబ్బందే. బట్ ఐ విల్ ట్రై టు చేంజ్ ద ప్యాటర్న్. అట్లీస్ట్ యూ వోంట్ గెట్ బోర్డ్. No. సార్, ఈ స్టోరీ మీరు అనుకున్నప్పుడు ప్రొడ్యూసర్స్ దగ్గరికి అంటే వెళ్ళడం, అడగడం, వాళ్ళు ఏమన్నారు యాక్చువల్లీ? అంటే 1 by 1 మీరు ఆప్షన్స్ అన్న పెట్టుకున్నారా, ఈ ప్రొడ్యూసర్ అయితే బాగుంటారు అని, లేదంటే గన్ షాట్లో సింగిల్గానే మీకు అయిపోయింది అదే? అట్లేం లేదండి. డ్యూరింగ్ ఆనంద బ్రహ్మని ఐడియా వాట్ డూ ఐ డూ ఆర్ వాట్ వాజ్ దట్ ఐడియా అనేది బ్రీఫ్గా డిస్కస్ చేస్తాం. బికాజ్ ఇట్స్ ద సేమ్ ప్రొడ్యూసర్స్ హూ డిడ్ ఆనంద బ్రహ్మ. It was the same thing, team, more or less the production team who's doing. We had a rapport, and luckily Anand Brahma aadam valla, so there's some faith or some belief, and as a story they liked it. So it went naturally, it just went. There was no moment of truth emi ledu. నేను పోయి కథ చెప్పాను, ఆయన వాళ్ళు ఆలోచించుకొని చెప్పారు అనేది లేదు. ఇట్ నేచురలీ వెంట్ ఆన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. ఇట్ జస్ట్ ఫెల్ ఇన్ ప్లేస్ అండి. విజయ్ గారికి మీకు ఒక విధంగా వేవ్ లెంత్ కలిసిందని అనుకోవచ్చా? 2 చేశాం కాబట్టి అనుకోవాలి. హౌ ప్రాక్టికల్ యు ఆర్ రియల్లీ. కలిసిందని చెప్పకుండా అలా అనుకోవాలి. అంతే. ఎనీథింగ్ అంటే ఇఫ్ ఇట్స్ వర్కింగ్ వై బ్రేక్ ఇట్, అండ్ ఇఫ్ ఇట్ అది లేకపోతే రెండోది చేయం కదండి. ఎవరి దారి వాళ్ళు చూసుకుంటాం. అంటే జనరల్గా మీ వే ఆఫ్ థింకింగ్ కానీ, వే ఆఫ్ నేచర్ ఆఫ్ వర్క్ కానీ, ఇక్కడ అంతా కూడా మీరు అబ్రాడ్లో ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడున్న ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా మీ మైండ్ సెట్ జనరల్గా ఉందని అనుకుంటున్నాను నేను. ఇక్కడ ఏంటంటే ప్రాక్టికల్ థింక్ వచ్చేటప్పటికి కొంచెం డెఫినెట్గా అబ్బాయి ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు, అక్కడ నేను నేర్చుకున్నది చేద్దామని అనుకున్నది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి మీకు ఏమైనా మధ్యలో గ్యాప్ అని అనిపించిందా? అట్లేం లేదండి. ఐ థింక్ ఎక్కడైనా వర్క్ ఎథిక్ ద బేసిక్ కొన్ని ఉంటాయి. నేను అక్కడ ఉండింది 10 years. సో మిగతా ఫండమెంటల్ స్ట్రాంగ్గా పునాదులంతా ఇండియాలోనే కాబట్టి దెర్ ఇస్ నో షాక్ వాల్యూ. ఓకే, మేబీ కొన్ని నేర్చుకుండొచ్చు, మేబీ కొన్ని ఉండొచ్చు, కానీ బట్ ఫండమెంటలీ మై రూట్స్ ఆర్ హియర్ అండ్ ఐ గ్రూ అప్, ఐ మోస్ట్లీ కమ్ ఫ్రమ్ హియర్ కాబట్టి ఇట్ ఈస్ యూ ఫైండ్ ఎ వే అండి. ఐ మీన్ ఈచ్ వన్ హ్యాస్ దేర్ ఓన్ థింగ్, ఈచ్ వన్ హ్యాస్ దేర్ ఓన్ స్టైల్, ఐ మీన్ పర్స్పెక్టివ్. యూ హ్యావ్ టు ఫైండ్ ఎ వే. దెర్ ఈస్ నథింగ్ రైట్ ఆర్ రాంగ్, బట్ యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్ ఎ వే టు గెట్ ఇట్ వర్కింగ్, అంతే అండి. మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఇది బయోపిక్ కాదండి, ఆయన లైఫ్లో యాత్ర అనేది, పాదయాత్ర అనేది ఒక పార్ట్, ఆ పార్ట్నే మాత్రమే తీసుకున్నాను నేను అని చెప్పని మీరు చెప్పారు. సో అందుకని నేను బయోపిక్ అని మీ ఇష్ట ప్రకారం నేను అనడం లేదు. బట్ ఏంటంటే వరుసగా బయోపిక్స్ వస్తున్నాయి కాబట్టి ఆయన లైఫ్లు టోటల్గా ఆయన లైఫ్ గురించి తీసుకుంటే ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన రాజకీయ జీవితం, పర్సనల్ లైఫ్, అలాగే ఆయన చనిపోయేంత వరకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి టోటల్ లైఫ్లో. అంటే మీరు చెప్పడం ఏంటి అంటే ఇది ఈ పార్ట్ తీసుకుంటేనే కాంట్రవర్షియల్ ఏమీ ఉండదు, నేను ప్రశాంతంగా వర్క్ చేసుకోవడానికి ఉంటుంది అని చెప్పని మీరు దాంట్లో చెప్పారు. మనము బయోపిక్స్ అంటే రియల్ బయోపిక్ అన్నాం ఫర్ ఎగ్జాంపుల్, చెప్పాలనుకుంటే 2 formats చెప్పచ్చు. ఆల్రెడీ ఒకటి మొత్తం చరిత్ర చెప్పచ్చు, 2 యూ కెన్ చూస్ ఎన్ ఈవెంట్ ఆర్ పార్ట్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ దేర్స్ విచ్ మేడ్ విచ్ ఈస్ అ డిఫైనింగ్ మూమెంట్ ఆఫ్ దేర్ లైఫ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ డార్కెస్ట్ ఆర్ అనే ఇంగ్లీష్ మూవీ, లింకన్ అనే మూవీ, కింగ్ స్పీచ్, ఇవన్నీ బేసిక్లీ వాళ్ళ లైఫ్ చరిత్ర అంతా చెప్పాలి ఆ క్యారెక్టర్ది. ఒక పర్టికులర్ ఈవెంట్ చుట్టూ ఆ క్యారెక్టర్ స్టోరీ లైక్ వాట్ ఎవర్ పాసిబుల్ ఇట్ వాస్ డన్ త్రూ దట్. సో ఇట్ ఈస్ ఎ ఫార్మాట్ విచ్ ఎగ్జిస్ట్ ఆల్రెడీ. మన దగ్గర ఏంటంటే బై డిఫాల్ట్ బయోపిక్ అంటే మొత్తం చరిత్ర చెప్పాలా అనేది ఒక నోషన్ ఉంది, కానీ ఇట్ ఈస్ నాట్ నెసెసరీలీ. ఇది నా కన్వీనియన్స్కి, నాన్ కాంట్రవర్సీ గురించి ఉండకూడదు అని చెప్పిన సౌకర్యం అవుతాయి కాదు. ఫర్ మీ వెన్ ఐ లుక్ ఎట్ హిస్ లైఫ్, హౌ డూ ఐ సీ ద హోల్ స్టోరీ,
Do I want to tell his whole story? Is it fascinating for me as a storyteller? Or is it just one part of it? ఆ ఒక్క పార్ట్ చెబుతూనే ఇఫ్ ఐ కెన్ రియలీ షో హిమ్ ఆర్ షో హిస్ సోల్ అండ్ స్పిరిట్ ఆఫ్ హిస్ హోల్ జర్నీ ఆర్ ఎక్స్ప్లోర్ హిస్ హోల్ పర్సనాలిటీ ఇఫ్ బై ఓన్లీ దట్ పార్ట్ యూ కెన్ స్టిల్ అచీవ్ ఇట్ బై దట్. సో దెర్ ఈస్ నో థంబ్ రూల్ టు డూ ఇట్ ద హోల్ వే టు టెల్ సమ్వన్ స్టోరీ అండి. ఇట్స్ నాట్ దట్. అంటే ఒక పాదయాత్ర ఎలిమెంట్ తీసుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? నాకు వెన్ ఐ లుక్ బ్యాక్ అండ్ వెన్ ఐ లుక్ ఎట్ దట్ హిస్టరీ పార్ట్ ఆఫ్ హిస్టరీ బిఫోర్ పాదయాత్ర ఆఫ్టర్ పాదయాత్ర సీమ్స్ టు బీ ఆల్ టుగెదర్ ఎ డిఫరెంట్ పర్సన్ అనగానే ఇట్ వాస్ అ హోల్ న్యూ డైమెన్షన్, ఎ చాప్టర్ విచ్ వాజ్ అన్ప్రెసిడెంటెడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే సినిమాలో అది ఉందా లేదనేది పక్కన పెడితే పాదయాత్రకు పోకముందు బిఫోర్ దట్ లాట్ ఆఫ్ పీపుల్ పర్సీవ్డ్ రాజశేఖర రెడ్డి గారు యాజ్ ఎ సమ్ సార్ట్ ఆఫ్ ఎ లీడర్. ఒక పర్సెప్షనల్ చేంజ్ పర్సెప్షన్ ఉండేది. ఎందుకంటే ఉన్న ఒక 2 మీడియాలు దే హ్యాడ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దే హ్యాడ్ ప్రెజెంటెడ్ రాజశేఖర రెడ్డి గారు ఇన్ వన్ పాయింట్ ఆఫ్ ఎ లైట్. వన్ పాదయాత్ర రియల్లీ హ్యాపెండ్, ప్రజలు ఆయన దగ్గర నుంచి చూడడం వలన దే హ్యాడ్ ఎ పర్సెప్షనల్ చేంజ్. ఆయన మారడం పక్కన పెట్టండి, దట్ కుడ్ బి అనదర్ డిఫరెంట్ స్టోరీ విచ్ ఇస్ దేర్. ఈవెన్ పీపుల్ హూ సా ఫ్రమ్ నియర్ ఫెల్ట్ అరే ఇంత వార్మ్ పర్సన్, ఇంత అని పర్సన్. Their perception about him changed, that he was approachable, warm and a nicer person. So for me this Yatra was a change in both the leader and the people. So that's what changed it. And the other thing was whatever he promised on that Padayatra, Rajikanayaku enno cheptaru kani there are very rarely people who deliver that. Exactly. Here was a man who came there and said yes, I promised you, take it now. God. Yes. That's unprecedented. Naaku anduku this means so much to me. Here is a leader. There's so much drama. There's such a... Our election could have been the last election. We don't know. Because that was such a huge do-or-die situation for them and him as well. So keeping all that in mind, it seems to be I found it to be a fascinating journey, and there is enough drama to intrigue and engage audience. ఈ స్టోరీ మీరు అనుకున్నప్పుడు ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు మీ ముందున్న ఫస్ట్ హడిల్స్ అంటే ఏం చెప్తారు? Until in generic, no one told, I mean everyone told me don't do it. అది బెస్ట్ ఇంట్రెస్ట్ అని నా మంచి కోరే చెప్పారు. ఇది ఆనంద బ్రహ్మ ఏదో అటు ఇటు ఆడింది కొంచెము. సో వై డూ యూ వాంట్ టు రియల్లీ గో అబౌట్ డూయింగ్ ఏ పొలిటికల్ ఫిలిం ఆర్ వై డూ యూ వాంట్ టు డూ ఏ సంథింగ్ టు డూ విత్ రియల్ క్యారెక్టర్? ఎందుకు? ఇట్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ సీమ్ టు బీ రిస్కీ, చాలా ఛాలెంజింగ్ ఫ్రమ్ పీపుల్ హు ఆర్ లుకింగ్ ఫ్రమ్ ఫర్ దిస్ థింగ్. కానీ నాకు ఐ ఫెల్ట్ సమ్వేర్ యాజ్ అ స్టోరీ టెల్లర్ దట్ దిస్ హ్యాడ్ ఎ స్టోరీ అండ్ ఐ డిడ్ంట్ ఫైండ్ ఇట్ టు బి రిస్కీ. సో ఈచ్ స్టోరీ టెల్లర్ హ్యాస్ టు హ్యావ్ దట్ గట్ ఇన్స్టింక్ట్ విచ్ దే హ్యావ్ టు లిసన్ అండి. అంటే ప్రొడ్యూసరు మీరు కూర్చుని ఈ స్టోరీ ఓకే అని అనుకున్న తర్వాత కొన్ని బ్యారికేడ్స్ అని పెట్టుకున్నారా? అంటే ఇది ఇలానే చేయాలి, ఇది ఈ బ్యారికేడ్స్ దాటి వెళ్ళకూడదు, ఇన్ కేస్ ఇలా పెడితే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది, ఇలాంటివి అన్న? కథ రాసేసిన తర్వాత దిస్ నథింగ్ అండి. స్క్రిప్ట్ ఈజ్ ఆల్వేస్ ద రోడ్ మ్యాప్. దిస్ నథింగ్ మనం ఏం రాసినాం అది తీస్తున్నాం. సో దిస్ నథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ ఆర్ కొత్తగా ఐఎమ్ నాట్ సమ్మన్ హూ ట్వీక్స్ ద స్క్రిప్ట్ వన్స్ ఇట్ ఈస్ డన్. సో ప్రొడ్యూసర్ అండ్ ద టెక్నీషియన్స్, ఆర్టిస్ట్, ఎవ్రీవన్ ఆర్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ దట్ స్టోరీ is going to be. At the end of the day they are being aware and they know what to expect out of it, and there are no surprises in it. Yeah. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనగానే అటు సైడు ఆయన పుట్టిన జిల్లాలు కానీ లేకపోతే ఏపీకి సీఎంగా ఉండడానికి కానీ ప్రజలందరికీ కూడా ఆయనది తెలుసున్న జీవితం. ఆయన మీద సినిమా వస్తుందంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ డెఫినెట్గా ఉంటాయి. సో అలాంటి కండిషన్లో ఈ మూవీ తీయడంలో మీ మీద ఉన్న ప్రెజర్ ఏంటి? Now, I'm someone who is very detached with someone's expectations or something, and each one is entitled to one, and it is it's there. You can't really control it. ఇప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ప్రకారం నేను తీయాలనుకోవడం, ఐ హ్యావ్ నాకు వచ్చింది నేను తీయగలుగుతాను. అది బాగుందా బాగలేదా అనేది ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ టు టెల్ ద స్టోరీ ఇన్ మై బెస్ట్ ఎఫర్ట్స్ వాట్ ఎవర్ పుట్ టుగెదర్. And I'm not really bothered. I shouldn't be bothered beyond that, or not. Anta dooram alochiste, you can't really put your next foot down. You'll have to really look one step at a time. I just have to back myself and just try to do what I think is honest and true. Ante andi. ఓకే, అంటే ఇప్పటివరకు మీరు చేసిన ఫస్ట్ మూవీ కానీ, సెకండ్ మూవీ కానీ, ఇది థర్డ్ మూవీ కానీ, మూడు కూడా ఒకదానికొకటి సంబంధం లేని జోనర్స్.
జనరల్గా ఒక డైరెక్టర్ ఆయన జోనర్ ఏంటి, ఇందులో నేను తీయగలను, ఇందులో నేను ఖచ్చితంగా తెలియను, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పట్టు ఉంటుంది. సో మీరు మూడు డిఫరెంట్ దీన్ని తీయడంలో అంటే మీకున్న పరిధి ఇట్స్ సచ్ ఎ హ్యూజ్ ఇదని అనుకోవచ్చా? మేబీ నాకు ఏది కరెక్ట్గా రాదేమో, దట్స్ వన్ థింగ్. ఐఎమ్ ఎ క్యూరియస్ మైండ్. లేదు, టు బి హానెస్ట్ ఐఎమ్ ఎ క్యూరియస్ మైండ్ అండి. ఐఎమ్ సమ్వన్ హూ ఈస్ వెరీ క్యూరియస్ అండ్ రెస్ట్లెస్. నాకు ఏది కరెక్ట్గా ఐ కాంట్ ఐ డోంట్ నో, ఐ కాంట్, ఐ హానెస్ట్లీ దట్స్ మీరు అలా జస్టిఫై చేసేసుకోకండి. జస్టిఫికేషన్ లేదు. బై నేచర్ ఐ నో దట్. బై నేచర్ ఐఎమ్ సమ్వన్ హూ ఈస్ వెరీ క్యూరియస్ అండ్ రెస్ట్లెస్. ఐ పిక్ థింగ్స్ విచ్ ఐఎమ్ క్యూరియస్. నేను అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇట్స్ నాట్ ట్రైంగ్ టు బి హంబుల్. ఇట్ ఇస్ సంథింగ్ లైక్ ఒక కథ 2 hours ఆడియన్స్ టాలరేట్ చేయాలి, నేను నా కథను 2 ఏళ్ళు టాలరేట్ చేయాలి. దానికి ఐ హ్యావ్ టు బి ఎగ్జైటెడ్, ఐ హ్యావ్ టు నో ఇట్ సంథింగ్ అన్నోన్, ఐ హ్యావ్ టు బి క్యూరియస్. ఇది నా పారామీటర్స్. జనాల కొత్తదనంకి ఏదో ఆఫర్ చేయాలా అనే ఎఫర్ట్తో అయితే వచ్చినవి కాదు. నన్ను నేను ఎంటర్టైన్, నన్ను చాలా ఎగ్జైట్ చేసుకోవడానికి, టు సాటిస్ఫై మై క్యూరియాసిటీ, ఐ కీప్ ఎక్స్ప్లోరింగ్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ దెర్. But it is not, I don't know what is my forte. I don't think, I mean, as a storyteller, I don't have a DNA. It's just a curious kid who is trying to see first the film, అరే నా ఇంటర్ప్రిటేషన్లో దయ్యం ఎలా ఉంటుంది, నా ఇంటర్ప్రిటేషన్లో ఇది ఉంటే ఎలా ఉంటుంది, నా ఇంటర్ప్రిటేషన్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ దేర్ ఇస్ నథింగ్, నో ఎఫర్ట్ టు ట్రై టు ఆఫర్ సంథింగ్ న్యూ అండి. అలా ఎందుకు అనుకోవాలి? మీరు ఏదైనా మీరు స్టోరీ అనుకుంటే అది డెఫినెట్గా మీరు చేయగలరు అన్న ఇది ఎందుకు అనుకోకూడదు? అది ఏ జోనర్ అయినా సరే ఐ కెన్ డూ ఇట్ డెఫినెట్లీ ఎందుకు అనుకోకూడదు? చేయగలము అనేది అంటే ఎనీవన్ కెన్ డూ ఇట్, బట్ ఇట్ ఈస్ మై ఆబ్జెక్టివ్ ఆఫ్ డూయింగ్ ఇట్ ఈస్ దట్ నేను టాలరేట్ చేయాలి. ఐ హ్యావ్ టు స్టే మోటివేటెడ్, అఫ్లోట్, ఇంట్రెస్టెడ్ విత్ ద సేమ్ థింగ్ ఫర్ సో లాంగ్. సో నన్ను నేను ఐ హ్యావ్ టు జస్ట్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ యాజ్ అన్ ఆడియన్స్ ఫస్ట్, టు బీ ఎగ్జైటెడ్. ఆ ఎగ్జైట్మెంట్ ఎక్కడ వస్తుంది? నా కంఫర్ట్ జోన్లోంచి రాదు. ఇప్పుడు నేను మళ్ళా ఇంకో బయోపిక్ ఇమీడియట్ చేశాను అనుకోండి, ఇట్స్ అ ప్యాటర్న్ విచ్ అండ్ నేను ఫస్ట్ ఐఎమ్ నాట్ బీయింగ్ ద కిడ్, ఐఎమ్ నాట్ ద కిడ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లోర్ సంథింగ్ న్యూ. సో ఇఫ్ ఐఎమ్ బోర్డ్, ఆబ్వియస్లీ దట్ టైర్డ్నెస్ విల్ లుక్ ఆన్ ద ఆడియన్స్ యాజ్ వెల్. సో రెండు, there's one more thing is, in this current age and era where people are exposed to Netflix, exposed to amazing content everywhere, ఒకప్పుడు లాగా డైరెక్టర్కి ఒక లైఫ్ స్పాన్ 5 ఏళ్ళలో ఏదో ఉండేది, ఒకటే కథను ఎన్నిసార్లు అని చెప్పగలిగాం. ఇప్పుడు ఎవ్రీ స్టోరీ, ఇఫ్ యూ డోంట్ రీఇన్వెంట్ యూ పెరిష్. ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ అండ్ దట్స్ ఇన్వెటబుల్. యూ హ్యావ్ టు గో బ్యాక్ ఎవ్రీ సినిమా, ట్రై టు ఆఫర్ సంథింగ్ న్యూ, so that it is at least trying to match someone's expectation. That's a requirement, మాది వేరే చాయిస్ లేదు మాకు. ఈ స్టోరీ తీయాలి, ఈ మూవీ తీయాలని మీరు డిసైడ్ అయిన తర్వాత జనరల్గా ఏంటంటే ఒక గొప్ప వ్యక్తి గురించి మూవీ తీయాలనుకున్నప్పుడు డెఫినెట్గా దానికి సంబంధించిన రీసెర్చ్ కానీ, దానికి రిలేటెడ్గా ఉన్న పర్సన్స్ని వెళ్ళి టచ్ చేసి రియలిస్టిక్గా ఏంటి అనేది మీరు తెలుసుకోవడం కానీ జరిగిందా ఇప్పటివరకు? అంటే ఎస్, ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ లాంగ్ బ్యాక్ ఈవెంట్ అండి, వెరీ రీసెంట్ ఈవెంట్. చాలామంది స్టిల్ అలైవ్, చాలామంది గాన్ విత్ ద పాదయాత్ర. మీరు ఎక్కడ నిల్చుకొని ఓ టీం అనుకోని అడిగినా రాజశేఖర్ గురించి కథ చెప్తారు, లేదా ఎక్కడ నుంచి చెట్టు కింద కూర్చొని బస్సు వెయిట్ చేస్తే ఎవరినో అడిగినా వాడో కథ చెప్తాడు. సో మచ్ ఫస్ట్ హ్యాండ్ అకౌంట్స్ of experiences, information available. Okay. So you don't really need to go back to a library to find something or to research something. It's something which is so much, which is recent కాబట్టి everyone has so much to tell. But most of my information came from first hand accounts of people, వాళ్ళ experiences నుంచి వచ్చినవండి. Yeah. And to make to it a story is a second phase of it, but it's easily accessible to anyone. Yeah. Please subscribe iDream Media.